మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి. సామెతల 20వ అధ్యాయం 29వ వచనంలో యవనస్తుల బలము వారికి అలంకారము, తలనేరపు వృద్ధులకు సౌందర్యము. 70 దాటిన తర్వాత కూడా దేవుడిచ్చిన సౌందర్యం నాకు వద్దు అంటూ తలకు రంగు వేసుకునే జయపాల్ గారు కొంచెం ఆలోచించాలి. 70 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమండి. ఒకవైపు అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమంటూ చాలా ప్రసంగాలు చేస్తుంటారు స్త్రీలను ఉద్దేశించి. మరి 70 దాటిన తర్వాత కూడా మరి దేవుడిచ్చిన ఆ సౌందర్యం వద్దు అంటూ తలకు రంగు వేసుకోవడము ఏమనాలి జయపాల్ గారు? కొంచెం మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు ఇక్కడ తలకు రంగు వేసుకోవడము తప్పని చెప్పట్లేదండి. 30 లేదా మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళు రంగు వేసుకో తప్పేం కానీ ఇక్కడ 70 దాటిన తర్వాత కూడా మనవరాలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా అది కూడా అందము, మోసము, సౌందర్యము, అందము, మోసం, సౌందర్యం వ్యర్థమంటూ ప్రసంగాలు చేస్తూ బోధకుడిని చెప్పుకుంటూ 70 years దాటిన తర్వాత కూడా తలకు రంగు వేసుకోవడాన్ని అది ఇక్కడ వాక్యం ఉంది కాబట్టి మాట్లాడుతాం. చాలామంది ఇవి చిన్న విషయాలు అంటారు, కానీ చిన్న విషయాలను మన యొక్క రియల్ క్యారెక్టర్ కనబడుతుంటుంది. ఇక్కడ ముఖ్యంగా వాక్యం ఉంది, తలనేరపు వృద్ధులకు సౌందర్యం అని ఉంది. ఇప్పుడు సినిమాల్లో మీరు చూడండి, కొంతమంది 70 దాటిన నటులు కూడా బయట పబ్లిక్ ప్లేసెస్లో వాళ్ళ యొక్క రియల్ హెయిర్, ఆ బాల్ అలా కనబడుతూ ఉంటారు. సినిమాలు నటించేటప్పుడు విగ్ అయి పెట్టుకుంటారు. కాబట్టి కనీసం కొంచెం ఆనెస్టీ ఉంది వారిలో ఈ పర్టికులర్ విషయంలో. కానీ జయపాల్ గారు 70 దాటిన తర్వాత కూడా ఒకవైపు అందము, మోసం, సౌందర్యం వ్యర్థమంటూ దేవుడి ఇక్కడ తలనేరపు వృద్ధులకు సౌందర్యం అన్నప్పుడు ఆ సౌందర్యం నాకు వద్దు అంటూ ఈ విధంగా తలకు రంగు వేసుకోవడాన్ని ఏ విధంగా ఆలోచించాలి అనేది ఒకసారి మీరు ప్రజలకు వివరించండి. అదేవిధంగా ఈయన కొడుకు గుండు కొట్టించుకొని నేను చాలా నా యొక్క సాడ్నెస్ చూపించడానికి నేను గుండు కొట్టించుకున్నాను, దేవుడి ముందు నన్ను తగ్గించుకున్నాను అని చెప్పాడు. మన యొక్క సాడ్నెస్ చూపించడానికి ఓన్లీ గుండు కొట్టించుకోవడం ఉందా? అప్పుడు అది వస్త్రదానంలో చూపించాలి, ఉండే ఆ ఇంట్లో ఉండే ఎటువంటి ఇంట్లో ఉండో అది చూపించాలి, డ్రైవ్ చేసే కార్లో చూపించాలి. తగ్గించుకోవడం అంటే గుండు కొట్టించుకోవడం ఒకటే తగ్గించుకోవడం, అంటే ఉపవాసాలు చేయడం, గుండు కొట్టించుకోవడం ఇలాంటివి తగ్గించుకోవడం అయితే మరి ఆ తగ్గించుకోవడం మిగతా విషయాలు కూడా చూపించాలి కదా. నిజంగా తగ్గింపు ఉన్న వాటిని తగ్గించుకున్నా అనేసి అసలు చెప్పడు. కానీ వీళ్ళిద్దరూ సెల్ఫ్ అబ్సెసివ్ పీపుల్ అండి. వీళ్ళకి వాక్యం గురించి సరైన అవగాహన లేదు. వీళ్ళని గుడ్డిగా వెంబడించే వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇదొక ఇదొక ఫ్యామిలీ షో అండి, ఇదొక ఫ్యామిలీ సర్కస్. వీళ్ళకి నిజంగా దేవుని పట్ల భయము, దేవుని పట్ల ప్రేమ ఏం లేదండి. కేవలం వీళ్ళు నటిస్తుంటారు. వాళ్ళు క్రీస్తు పక్కన తమ వైపు మనుషుల్ని లాక్కొని వెళ్తుంటారు. కాబట్టి ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించండి.